స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి, జ్యేష్ఠాదేవి రాకూడదు. అందుకని ప్రత్యేక పూజా విధానం చేస్తూ ఉంటాం. ఎప్పుడూ చేయాలని చెప్తూ ఉంటారు మీరు. ఎప్పుడైనానమ్మా వెలుగు కావాలంటే చీకటిని నువ్వు పో పో అంటే పోతుందా? ఆ వెలుగొచ్చే పని మనం చేయాలి కదా. చీకటిని తిడుతూ కూర్చోవటం కన్నా చిరుదీపం వెలిగించటం మిన్నా అన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. అంతే. దరిద్ర దేవత పోవాలి అంటే నువ్వు పో అంటే ఆవిడ పోదు. కోపం కూడా వస్తుంది. ఆవిడ కోపం వచ్చి మరీ పట్టుకుంటుందేమో చెప్పలేం. అందుకని ఆవిడ పొమ్మని చెప్పొద్దు. లక్ష్మీదేవి వచ్చే మార్గాలు చూద్దాం. అది ఈవిడ వస్తే ఆవిడ వెళ్ళదు. దీనికి ఒక చిన్న కథ చెప్తారమ్మా చమత్కారంగా. ఒకసారి ఎప్పుడో ఒక పండితుడి దగ్గరికి వీళ్ళిద్దరు పోటీ పడి వాదన చేసుకుని వచ్చారట. అక్క చెల్లెళ్ళు ఇద్దరు. మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారు చెప్పమని. లక్ష్మీదేవి అందంగా ఉందంటే జ్యేష్ఠాదేవికి వచ్చిందంటే పట్టుకుని పీడిస్తుంది. జ్యేష్ఠాదేవి అందంగా ఉంటుందంటే లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతే రెండూ నష్టమే. ఏది చెప్పినా. ఎవరు పెద్దని అంటారమ్మా శాస్త్రం ప్రకారం? జ్యేష్ఠాదేవి పెద్దది, దరిద్ర దేవత పెద్దది. అందుకే పెద్దమ్మ అంటూ ఉంటాం. అంటే ఆయన ఆలోచించట, ఒక్క నిమిషం, పండితుడు కదా, ఒక్క నిమిషం ఆలోచిస్తాను ఉండండి అని. ఇద్దరు ఒక్కసారి అలా వెళ్ళి ఇలా రెండు అన్నట్ట. ఇద్దరు బయటికి వెళ్ళారు, లోపలికి వచ్చారు. అమ్మా నువ్వు వెడుతుంటే ఎంత అందంగా ఉన్నావు అన్నట్ట జ్యేష్ఠాదేవితో. ఆవిడ అలా వెడుతూనే ఉంది. లక్ష్మీదేవితో అమ్మా నువ్వు వస్తుంటే ఎంత అందంగా ఉన్నావు అన్నట్ట. ఈవిడ వస్తూనే ఉంది. బాగుంది. అది అట్లా అట్లా సంపద కావాలి అంటే దానికి తగిన ఏర్పాటు చేయాలి. కానీ దరిద్రం పోవాలంటే ఎట్లా పోతుందమ్మా? చీకటి పో పో అని ఎంతన్నా పోదు. దీపం వెలిగించడం చేయాలి. అది లక్ష్మీదేవి వచ్చి కూర్చుని ఏర్పాటు చేయాలి. ఎవరైనా వచ్చి కూర్చోవాలంటే ఏం చేయాలమ్మా? వాడు కూర్చోవడానికి తగిన వాతావరణం కల్పించాలి. అంతే కదా. కరెక్ట్ అమ్మా. మీరు రమ్మని మిమ్మల్ని పిలిచి నేను నా ఇంట్లో సామాను పెట్టి కుర్చీ నిండా సోఫాల నిండా సామాన్లు పెట్టేసి కూర్చోండి అంటే ఎక్కడ కూర్చుంటారు? నిలబడి మళ్ళీ వస్తానమ్మా అని వెళ్ళిపోతారు మర్యాదస్తులు అయితే. అమర్యాదగా ఉన్న వాళ్ళతో ఎక్కడ కూర్చోమంటావు అని చెప్పేసి పోతారు. కానీ మళ్ళీ వస్తానమ్మా పని ఉంది అని చెప్పి వెళ్ళిపోతారు. అలా పనుంది మళ్ళీ వస్తానని చెప్పి మర్యాదగా కూడా వెళ్లకుండా వచ్చిన లక్ష్మీదేవి ఇంకొంచెం సేపు ఉంటే బాగుండి ఇక్కడ అనిపించే వాతావరణం కల్పిస్తే లక్ష్మీదేవి ఉంటుంది. అది కల్పించవలసినటువంటి బాధ్యత లక్ష్మి రావాలి అంటే ఆవిడ తాను ఉంటానని చెప్పినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి గుర్తు చేసుకుని తదనుగుణంగా మన ఇంటిని ఉంచుకోగలిగితే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఆవిడకున్న నామాల్లోనే మొట్టమొదట చెంచలాయే నమః. ఆవిడ అథాంగ పూజ చేసేటప్పుడు మొట్టమొదటి రథ అంటే ఇక అనమాట. అవయవాలన్నిటినీ పూజ చేసేటప్పుడు చెంచలాయే నమః పాదవ పూజయామి, చపలాయే నమః జానని పూజయామి. ఆవిడ నామాలే చెంచల చపల. అంతే. అలా ఉంటేనే దానికి విలువ. కదలకుండా ఉంటే డబ్బు కూడా కంపు కొడుతుంది. అవునమ్మా, మురిగిపోతుంది. అంచేత ఆవిడ కదులుతూ ఉండాలి. అందుకే ఇంగ్లీష్ లో కరెంట్ అన్నారు, కరెన్సీ అన్నారు డబ్బుని కదా. కరెంట్ అంటే ప్రవాహం. అది ప్రవహించినంత కాలం అది బాగుంది. తీసుకెళ్లి దాచిపెట్టామంటే స్విస్ బ్యాంక్ లో గోవింద. అంతే కదా. అక్కడి నుంచి తెచ్చుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ అండి. స్విస్ బ్యాంక్ లో పెట్టిన వాళ్లే తప్ప తెచ్చుకున్న వాళ్ళు చాలా తక్కువ. దాని చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అది చాలా వ్యవహారం. మొత్తం ఆ దేశంలో ప్రతి మనిషికి సుఖంగా ఉండవలసినంత సొమ్ము ఉందిట. ఒకసారి ఎన్నో సంవత్సరాలు ఎన్నో నోటీసులు ఇచ్చి ఇంకెవరూ క్లెయిమ్ చేయని దాన్ని ఓపెన్ చేస్తే ఉంటే అప్పుడు ప్రభుత్వం ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసిందిట. ఇంత డబ్బు ఉంది, ఉన్నట్టయితే ఒక్కొక్క మనిషికి ఇంత వస్తుంది, అది మీరు తీసుకుంటారా లేక దేశ పురోభివృద్ధికి ఏదన్నా కార్యక్రమాలు చేయమంటారని రెఫరెండం అడిగితే 98% పీపుల్ దేశాభివృద్ధికి చెయ్యండి మాకు అక్కర్లేదన్నట్ట. అన్న వరకు బాగానే ఉంది. కానీ వాళ్ళంతా కలిసి ఒక కంప్లైంట్ ఇచ్చారట. ఈ 2% ఎవరున్నారో వాళ్ళని చూపించండి, వాళ్ళ దేశద్రోహులు, వాళ్ళ సంగతి మేము చూసుకుంటామని. అబ్బా, అంత దేశభక్తి. అందుకని దేశాలు బాగుపడతాయి. అందుకని లక్ష్మి ఉంటుంది. లక్ష్మి అక్కడికి చేరడానికి కలిగినటువంటి కారణం అది. ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నటువంటి నల్ల డబ్బు అక్కడికి చేరి తెల్లబడిపోయిందే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దేశభక్తికి. కనుక అటువంటి నిజాయితీ అయిన మనసున్న చోట ధనం ఉంటుందమ్మా, లక్ష్మీదేవి ఉంటుంది. కనుక శుచిగా ఉండాలి.
వచ్చిన లక్ష్మి కదలకుండా నేను ఉంటానని అనిపించేటట్టుగా ఉండాలి. అంత శుచిగా ఇల్లు పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఎక్కడా కూడా బూజులు వేలాడుతూ పాత బట్టలు, పాత కాగితాలు ఇట్లాంటివి ఏమి ఉండకూడదు. చక్కగా అమ్మ ఆహా అనిపించేట్టు ఉండాలి. అంత శుచిగా ఉండాలి. ఇది బాహ్యమైనటువంటి శౌచం. దాంతో పాటుగా ఎలా ఉండాలి, ఇది కూడా ఉండాలి. మనుషులు కూడా ఇల్లు బాగా పెడతారండి. కొంతమంది మనుషుల్ని చూస్తే అయ్య బాబోయ్ అంటారు. అట్లా కాకుండా శుచిగా ఉండాలి. ధనవంతమైనటువంటి ఖరీదైనటువంటి బట్టలు కట్టుకోమని కాదు, ఉతికినటువంటి బట్టలు, శుచిగా ఉన్న బట్టలు అలా ఉండాలి. నీట్గా ఉండాలి. అంతేకాదు మనసు బాగుండాలి. మనసు బాగుందనడానికి సంకేతం మాట. మాట చక్కగా ఉండాలి. దెబ్బలాడుకోకూడదు. ఏ ఇంట్లో అయితే నిరంతరం దెబ్బలాడుకుంటూ ఉంటారో అక్కడ పొరపాటును కూడా అడుగు పెట్టను అని చెప్పింది లక్ష్మీదేవి. ప్రధాన నియమం అమ్మా. ఇవన్నీ కావాలి. శుచిగా ఉండాలి. తర్వాత చెడు మాటలు ఉండకూడదు. ఆవిడికి నచ్చవు. చాలా చెడు మాటలు ఉండకూడదు. దెబ్బలాడుకుంటూ ఉంటే ఎందుకు ఉంటుందండి? అంటే అవతల వాళ్ళకి చెప్పొద్దా? తప్పు చేస్తే చెప్పచ్చు. చెడ్డగా చెప్పాలా? అమ్మా నువ్వు చేసింది బాగుండలేదని చెప్పచ్చు. లేదు పిల్లలు వినండి, ఒరే నువ్వు చేసింది బాగుండలేదురా అని గట్టిగా చెప్పచ్చు. అంతేగాని దానికి వేరే భాష వాడక్కర్లేదుగా. భాషకి మనం మాట్లాడిన ప్రతి అక్షరం వెనకాల కూడా ధ్వని ఉంటే ఆ ధ్వని వల్ల కలిగేటటువంటి వాతావరణంలో మార్పులు ఉన్నాయి కదా. చెడ్డ మాటలకు ఆ మార్పులు వస్తాయి కదా, అవి చేయకూడదు. అలాగే వస్తువుని వృధా చేసిన చోట కూడా లక్ష్మీదేవి ఉండనంది. లక్ష్మి అంటే మనం క్యాష్ అనుకుంటాం, మాత్రమే కాదమ్మా. ప్రతి వస్తువు లక్ష్మి. నీళ్ల చుక్క లక్ష్మి. నీళ్లు వృధా చేస్తే లక్ష్మి ఉండదని పూర్వకాలం చెప్పేవాళ్ళు. అవును. అన్నం పారేసిన చోట లక్ష్మి ఉండదు. వస్తువులు దుర్వినియోగం చేసిన చోట లక్ష్మి ఉండదు. మీరు చూడండి, మార్వాడీల దగ్గర అంత డబ్బు ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళు పలక దగ్గర పెట్టుకుని లెక్కలేస్తారు. చెరిపేయచ్చు, మళ్ళీ వాడచ్చు. అలాగే మనలాగా కాగితాల మీద వేసి కాగితాలు చింపి పారేయరు. పైగా ఏమన్నా రఫ్ రాయాలన్నా, ఒక నోట్ రాయాలన్నా ఒకవైపు ఖాళీ ఉన్నటువంటి కాగితాలు వాడతారు తప్ప ప్యూర్ వైట్ పేపర్స్ వాడరు. అవును, చాలా జాగ్రత్తగా ఉంటారు. మరి ఏంటి వాళ్ళకేం లేక? వస్తువుని గౌరవించటం తెలుసు వాళ్ళకి. ఎక్కడైతే వస్తువుని గౌరవిస్తారో లక్ష్మి అక్కడ ఉంటుంది. అద్భుతం. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేన్ని వృధా చేయ. ఆప్టిమం యూజ్ ఆఫ్ ద మెటీరియల్, అక్కడ లక్ష్మి ఉంటుంది. అంటే నా దగ్గర లేక కాదు, దరిద్రం కాదు, కక్కుర్తి కాదు, జాగ్రత్త, గౌరవం. నేను అదే అంటే అన్నం పడేస్తే నువ్వు ఒక్క మెతుకు తయారు చెయ్యి, నీకు పడేసే అధికారం ఉంది. అసలు నువ్వు కృతజ్ఞతతో తినాలి కదా. ఎవరో కష్టపడితే నువ్వు వాళ్ళ శ్రమని తింటున్నప్పుడు దాన్ని వృధా చేయకు. నీకు ఉపయోగం కోసం ఇచ్చారు వాళ్ళు, తిను, వృధా చేయకు. అన్నం మెతికే కాదు, ఏ వస్తువు అయినా అంత నువ్వు తయారు చేయలేవు. తయారు చేయలేని దాన్ని పాడు చేసే అధికారం నీకు ఎక్కడుంది? ఇట్ ఈజ్ ఎ గ్రేస్. జనరస్ గా నేను వాడుకోమని ఇచ్చారు, వాడుకో, చక్కగా వాడుకో. ఎక్కడైతే ఇవి పాటిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందమ్మా. లక్ష్మి అంటే క్యాష్ మాత్రమే కాదు, సంతోషం, ఆనందం, సుఖం, శాంతి, హాయి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కావాలన్నప్పుడు ఈ నియమాలు పాటించాలి. ఇల్లు శుచిగా పెట్టుకోండి, ఒళ్ళు శుచిగా పెట్టుకోండి, మనసు నీట్గా పెట్టుకోండి, వాక్కుని చక్కగా వాడుకోండి, వస్తువులను సద్వినియోగం చేయండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి ఉంటుంది. చాలా సంతోషం అమ్మా. నమస్తే.